శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. చూస్తూ చూస్తూ ఉండంగానే మార్గశిర మాసం పూర్తయి ధనుర్మాసం అయితే వచ్చేసింది. అయితే కొంతమంది ధనుర్మాసం అంతా పూజన ఆచరిస్తూ ఉంటారు. ధనుర్మాసం అంతా పూజన చేసుకొని వాళ్ళు ఒక్కరోజైనా పూజన ఆచరిస్తూ ఉంటారు. అయితే ఒక్కరోజు చేసుకునే వాళ్ళకే కానీ, రోజు చేసుకునే వాళ్ళకి గానీ సింపుల్‌గా ధనుర్మాస పూజని ఇంట్లోనే ఏ విధంగా చేసుకోవాలి అనే దాని గురించి చూద్దాము. ధనుర్మాసం అంటే ధనురాశిలో సూర్యుడు ఉండే కాలాన్ని ధనుర్మాసం అని అంటారండి. ఈ మాసం విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనది. ఈ నెల తెల్లవారుజామున 5 గంటలు నిద్రలేచి స్నానమాచరించి నిత్య పూజ ఆచరించి ధనుర్మాస వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ మాసం మొత్తం విష్ణు కథలు విని విష్ణు పురాణం కానీ తిరుప్పవై కానీ చదువుతూ ఉండాలి. అయితే ఈ ధనుర్మాసంలో విష్ణుమూర్తిని మధుసూదన అనే పేరుతో అయితే పిలుస్తూ ఉంటాం. అయితే ఈ మాసంలో ప్రత్యేకంగా గోదాదేవికి కూడా పూజ చేసుకుంటాము. అయితే ఈ పూజను ఆచరించాలనుకునే వాళ్ళు విడిగా పీఠమైనా ఏర్పాటు చేసుకోవచ్చు, లేదా నిత్య పూజా మందిరంలోనైనా ఈ పూజనైతే ఆచరించవచ్చు. అయితే మీ దగ్గర వెంకటేశ్వర స్వామి పటం కానీ, లేదా వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి కలిసి ఉన్న పటం కానీ, లేదా శ్రీకృష్ణుడి పటం కానీ, లేదా విగ్రహం కానీ, లేదా శ్రీరంగనాథుడి విగ్రహం కానీ, ఫోటో కానీ, అలాగే అలాగే శ్రీరంగనాథుడు మరియు గోదాదేవి కలిసున్న ఫోటో కానీ, విగ్రహం కానీ మీ దగ్గర ఏది వీటిల్లో నేను చెప్పిన వాటిల్లో ఏదున్నా సరే ఈ పూజని ఉపయోగించవచ్చు. వాటితోనైతే పూజ చేసుకోండి. మీ దగ్గర ఏ ఫోటో ఫ్రేమ్ కానీ, విగ్రహం కానీ అందుబాటులో ఉంటుందో వాటిని పెట్టుకుని పూజనైతే చేసుకోవచ్చు. అయితే నా దగ్గర గోదాదేవి ఫోటో ఫ్రేమ్ ఏమి లేదు కాబట్టి లక్ష్మీదేవిదే పెట్టుకుంటున్నాను. ఎందుకంటే సాక్షాత్ ఆ లక్ష్మీదేవి గోదాదేవి అయినా ఒకటే కాబట్టి లక్ష్మీదేవి ఫోటో ఉన్నా పెట్టుకోవచ్చు, లేదా గోదాదేవిదైనా పెట్టుకోవచ్చు. మనం ఏ పూజను చేసుకోవాలన్నా ఫస్ట్ గణపతికి పూజ చేసుకున్న తర్వాతే మనం నిత్య పూజ అయితే ఆచరించాలి. అలాగే ముందు గణపతికి పూజనైతే చేసుకోవాలి. తర్వాత నా దగ్గర ఇలా శ్రీకృష్ణుడి విగ్రహం ఉంది, అందుకే సపరేట్గా పక్కనైతే పెట్టుకుని పూజనైతే చేసుకుంటున్నాను. అయితే స్వామికి తులసిమాల వేసి అలంకరించుకున్నాను నేను. అయితే ఈ పూజని ధనుర్మాసం అంతా చేసుకోవాలి అనుకున్న వాళ్ళైతే గోదాదేవి ఫోటో ఫ్రేము ఏ పూజా స్టోర్లోనైనా, లేకపోతే ఫొటోస్ అమ్మే స్టోర్లోనైనా, లేకపోతే ఆన్లైన్లోన కూడా అవైలబుల్గా ఉంది. గోదాదేవి చిత్రపటంలో అమ్మవారు ఎలా పుట్టారు, అమ్మవారు ఎలా అలంకరించుకున్నారు, ఆ శ్రీరంగనాథుడిని భర్తగా పొందడానికి అమ్మవారు చేసిన వ్రతం పేరేమిటి, అన్ని పూర్తిగా వివరాలు ఆ ఫోటోలోనే కనిపిస్తాయి మనకి. అయితే ఈ ధనుర్మాసంలో మనం ఏ పూజను చేసినా, ఏ వ్రతాన్ని చేసినా సరే స్వామివారికి సమర్పించే వాటిని అంటే తులసిమాల కానీ, విడి పువ్వులు కానీ, ఎలాంటి ఆభరణాలు కానీ, ఎలాంటి వస్తువులు కానీ అమ్మవారికి ఫస్ట్ చూపించిన తర్వాతే స్వామికైతే అలంకరించుకోవాలి. ధనుర్మాసం ఎప్పుడొచ్చిందంటే 2025 డిసెంబర్ 16 12:58 నుంచి 2026 జనవరి 14 రాత్రి 9:11 గంటల వరకు ధనుర్మాసం అయితే ఉంటుందండి. అయితే ఈ పవిత్రమైన ధనుర్మాసంలో ఉదయం సాయంత్రం క్రమం తప్పకుండా దీపారాధన చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల దరిద్రాన్ని దూరమవుతాయి. ముఖ్యంగా గురువారం, శుక్రవారం రోజుల్లో శ్రీ మహావిష్ణువును, లక్ష్మీదేవిని పూజిస్తారు. ధనుర్మాసంలో ప్రతి ఇంటి ముందు తెల్లవారుజామున అందమైన ముగ్గులైతే వేసుకుంటూ ఉంటారండి. ఆ ముగ్గుల మధ్యలో గొబ్బెమ్మలు, గుమ్మడి పువ్వులు ఉంచి వాటిని బియ్యపు పిండి, పసుపు, కుంకుమ పువ్వులతో అలంకరించి పూజ అయితే చేస్తూ ఉంటారు. మహాలక్ష్మి రూపంలో ఉన్న గొబ్బెమ్మను పూజించడం వల్ల శుభం కలుగుతుంది. అయితే నెలగంట నెల పట్టడం అని అంటారు కదండి. అయితే ఇదంతా డిసెంబర్ 16వ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది. ఈ రోజు నుంచి మకర సంక్రమం జరిగి మకర సంక్రాంతి వరకు ఈ ధనుర్మాసం అయితే ఉంటుందండి. తర్వాత భోగి రోజున గోదాదేవి కళ్యాణం అయితే ఆచరిస్తారు. ఆ రోజు గోదాదేవి కళ్యాణం చేసుకుని భోగి రోజు ఆ రోజుతో ధనుర్మాసం అయితే పూర్తవుతుంది. అయితే ఇక్కడ నేను ముందు విఘ్నేశ్వరుడికి దగ్గర పూజ చేసిన తర్వాత నిత్య పూజనైతే ఆచరిస్తాను. ముందుగా విఘ్నేశ్వరుడి దగ్గర దీపాన్ని వెలిగించి తర్వాత మన స్వామి దగ్గర దీపాన్ని అయితే వెలిగించుకోవాలి.
అయితే ఈ ధనుర్మాసం అంతా పూజ చేసుకునే వాళ్ళు ఇలా పీఠం అయితే ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం అయితే లేదండి. నిత్య పూజ మందిరంలోనైనా చేసుకోవచ్చు. లేదా ఇలా సింపుల్‌గా చేసుకోవాలనుకున్నా చేసుకోవచ్చు. పూజను ఆచరించాలి అనుకునే వాళ్ళు చిన్ని కృష్ణయ్య విగ్రహాలు ఉంటాయి కదండీ! అలాంటివైనా తెచ్చుకొని ఆ మధుసూదనుడిని ఈ చిన్ని కృష్ణయ్య రూపంలో చూసుకొని పూజను ఆచరించండి. ఇక్కడ పిండి దీపాలను కూడా వెలిగించాను నేను. ఇన్ని దీపాలు పెట్టుకోవాలి అనేమి లేదు. మీరు ఎన్ని దీపాలు పెట్టుకోవాలనుకుంటున్నారో అన్ని దీపాలైతే పెట్టుకోండి. అయితే నేనిక్కడ పచ్చకర్పూరంతో అయితే అర్చన అయితే చేసుకున్నాను స్వామికి. ఎందుకంటే ఆ వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరం అంటే ప్రీతి కాబట్టి పచ్చకర్పూరం, తులసి దళాలు మరియు తులసి మాలలతో ఆ జగన్నాథుడికి ఇష్టమైన మరియు ప్రీతికరమైన వస్తువులతో ఆ భగవంతుని పూజిస్తే వారి కటాక్షం తొందరగా లభిస్తుంది మనకి. అయితే ఈ ధనుర్మాసంలో అందరూ వ్రతాల్ని ఆచరిస్తూ ఉంటారు. వ్రతంలో అత్యుత్తమ వ్రతము ఈ ధనుర్మాస వ్రతమేనండి. గోదాదేవి ఈ వ్రతాన్ని తాను ఆచరించి జనులందరి చేత ఆచరింపచేస్తూ మన అందరి మోక్ష మార్గాన్ని చూపిస్తున్నది.